హలో వెల్కమ్ టు హిట్ పేర్. ఈరోజు మన హిట్ పేర్లో జగపతి బాబు ఆమని నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాల తాలూకా విశేషాల గురించి ఒక్కసారి రివైండ్ చేసుకుందామా. జగపతి బాబుగా పేరు పొందిన వీరమచ్చనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటుడు, తెలుగు సినీ నిర్మాత, దర్శకుడైన విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాల్లో నటించి 7 నంది పురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించారు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరుగాంచిన కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశారు. గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలు మంచి పేరు సంపాదించుకున్నారు. కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే, కమ్మగ నవ్వే నెచ్చెలి నీ అందెల సవ్వడి చేయవే. ఓ భామా ఎదలో ఎలగాగిన చిత్రమా, కనుసైగలు చేసిన ఆత్రమా, ఉదయాలకు నీవే ప్రాణమా, కసి ముద్దులు రాసిన కావ్యమా, కొమ్మను పులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే. తేనెలు మరిగిన తుమ్మెద కనుచూపుల గారడి చేయకే. చెప్పేవా చెవిలో నా ఒక మాట, పూలతో తుమ్మెద చెప్పే మాట. నీ చిరునవ్వు సాక్షిగా తాజ్ మహల్ నాదట, నీ పెదవంచు సాక్షిగా షాజహాను నేనట. నీ తీయని ప్రేమకి నా పెదవే నజరానా, నీ పైటకి నేనిక బానిసనే నెరజానా. కోకలు కట్టిన కోయిలా ఓ కమ్మని కౌగిలియవే. తేనెలు మరిగిన తుమ్మెద కనుచూపుల గారడి చేయకే. జగపతి బాబు ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించారు. మద్రాసులో పెరిగారు. ఈయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన విబి రాజేంద్ర ప్రసాద్. మద్రాసులోనే చదువు పూర్తి చేసిన జగపతి బాబు తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. చదువుకునే సమయంలో రోజుకు 3-4 సినిమాలు చూసిన జగపతి బాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారట. చదువు అయ్యాక కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్లాలని ఒక రాత్రిలో నిర్ణయించుకుని నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కో డైరెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989లో సింహస్వప్నము సినిమా తీసి తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ఈ సినిమాలో కృష్ణంరాజు హీరో. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతి బాబు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత చేసిన చాలా చిత్రాలు విఫలమయ్యాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతి బాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల్లో విజయంతో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన గొంతు బాగాలేదని ఇప్పటి వరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాలో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి బాబు గాయం హిట్తో హీరోగా స్థిరపడ్డారు. ఈ సినిమాకు మణిరత్నం రచయిత. ఈ సినిమాలో తొలిసారిగా డబ్బింగ్ చెప్పిన జగపతి తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కొత్త తరం యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అతన్ని చూపించాయి. 1994లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎస్వి కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావి చిగురు, పెళ్లి పీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి.
మావి చిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. జగపతి బాబు సౌందర్య జంట సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదే దారిలో దాదాపు 80 చిత్రాల్లో నటించారు. మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాదించుకున్నారు. అదే సమయంలోనే ఒకే మూసలో కాకుండా కొత్త పాత్రలతో ప్రయోగాలను చేస్తూ వచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చేసిన సారాయి వీర్రాజు పాత్రలో బాగా పేరు తెచ్చింది. ఈ సినిమాకు జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం లభించింది. ఈ సినిమా తర్వాత హిందీలో శక్తి అనే పేరుతో రీమేక్ చేయబడింది. చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. ఇంతలో కల పండగ ఇంటిలో తొలి పండుగ సింగారి సీతకు సీమంతమై సరికొత్త ఆశల వసంతమై మనసు మురిసిపోగా. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. మీ గుండెలో అనురాగానికి ఒక బొమ్మ గీయనా ఆ బొమ్మలు గల పాపాయికి జోజోలు పాడనా. మన కలలకు ఉదయమిదే అని తెలిపిన కిరణమిది అణువణువును కలగలితే మన చెలిమికి సాక్ష్యమిది. మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగా కనబడదా పలికించని నవనాదాలని పారాడని పసిపాదాలని మనసు మురిసిపోగా. మావి చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. తెలుగులో జగపతి బాబు పోషించిన పాత్రను హిందీలో షారుఖ్ ఖాన్ పోషించారు. తెలుగులో జగపతి బాబు చూపించిన ప్రదర్శనను తాను తిరిగి చేయలేకపోయానని షారుఖ్ ఖాన్ పేర్కొనడం గమనార్హం. తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మనోహరం సినిమాకు గాను ఆయన రెండోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత సముద్రం వంటి చిత్రాలతో ప్రయోగాలు చేశారు. కామెడీ పాత్రలు, కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఒకరోజు సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అలాంటి పాత్రలతో లక్ష్యం, హోమం, సిద్ధం సినిమాల్లో నటించారు. ఏ బాబు అమ్మాయి కంగారు పెట్టేసేవాట పూర్వానుభవం లేనట్టుంది. చూడైనా కొంచెం జాగ్రత్తగా చేయాలి. నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, నేను ఆ గదిలోకి వెళ్ళనంటే వెళ్ళను. అయినా అదే బుద్ధి, అంతగా కొరకాలనుకుంటే ఏ జాంకాయో యాపిల్కాయలో కొరకచ్చుగా. నా బుక్కే దొరికిందా? ఇంకా నయం, నేను గడుచుదాన్ని కాబట్టి తప్పించుకురొచ్చేసాను. అలా కాదమ్మా, నేను చెప్తాగా, నువ్వు దిగిరా. నేను రాను. నా తల్లివి కదూ, నా అమ్మవు కదూ, రామ్మా. సరే వస్తా గాని ఆ గదిలోకి మాత్రం నేను వెళ్ళను. ఇదిగో, నువ్విలా చేసావంటే ఎవరితో ఒకటి గదిలో దొరుకుతుంది. అమ్మో, నేను ఒప్పుకోను. అయితే పద గదిలోకి. బొగ్గలు కొరుకుతాడు నానమ్మ. కోసి పిచ్చి తల్లి, ఇవాళ బుగ్గ కొరుకుతాడు, రేపు పండంటి బిడ్డనిస్తాడు. అవునమ్మా. అయితే వెళ్తా. మీరంతా ఎక్కడికి?
తర్వాత మళ్ళీ తన పందా మార్చుకొని 2006లో మదన్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లైన కొత్తలో అనే కుటుంబ కథా చిత్రంలో నటించారు. ఇందులో ప్రియమణి హీరోయిన్ కొత్తగా పెళ్లైన జంటకు వచ్చే చిన్న చిన్న గొడవలు ఈ సినిమాకు ప్రధాన కథ. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి వీరిద్దరిని హిట్ పేర్ చేసింది. తర్వాత రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కథానాయకుడు సినిమాలో జగపతి బాబు నటన ప్రశంసలు అందుకుంది. 25 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా జగపతి బాబు ఇక హీరోగా చేయడం మానుకుని నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ చిత్రంలో విలన్ పాత్రను అదేదో అమెరికా అయినట్లు ఆమని తెలుగు తమిళ సినిమా నటి. ఈమె ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వహించిన జంబలకడి పంబ సినిమాలో నరేష్ సరసన హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా అత్యంత విజయవంతమైంది. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెండ్లాం సినిమాలో నటించిన ఆమెనికి ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిలిం అవార్డు అందుకుంది. నంది బహుమతిని పొందింది. ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొయిద్దీన్ ను పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమైంది. అయితే 2003లో రామ్ గోపాల్ వర్మ చిత్రం మధ్యాహ్నం హత్యతో ఈమె తిరిగి శ్రీకృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా శుభలగ్నం. జగపతి బాబు, ఆమని, రోజా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మధు ఓ నిర్మాణ సంస్థలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. అతనికి రాధతో పెళ్ళవుతుంది. మధుకి సాధారణ జీవితం గడపడం ఇష్టం. రాధ మాత్రం తాము తొందరగా ధనవంతులు కావాలని, విలాసమైన వస్తువులు అన్ని కొనాలని కావాలని కోరుకుంటుంది. మధు పనిచేసే కంపెనీ బాస్ కూతురు లత విదేశాల్లో చదువుకొని వస్తుంది. ఆమె మధును చూసి పెళ్లైన వాడిని తెలిసిన ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాధ లత మీద కోపగించుకుంటుంది. లత ఆమెకు డబ్బు మీద ఆశను ఆసరగా చేసుకుని ₹1 కోటి ఇస్తానని, ఆమె భర్తను వివాహం చేసుకుంటానని కోరుతుంది. రాధ అందుకు అంగీకరిస్తుంది. కానీ మధు, లత అన్యోన్యంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది. చివరికి తనకొచ్చిన డబ్బును తిరిగిచ్చేస్తానని, భర్తను తిరిగిచ్చేయమని లతను కోరుతుంది. కానీ లత తన భర్త, పిల్లలను తనతో పాటు విదేశాలకు తీసుకువెళ్లాలని అనుకుంటుంది. ఆమె ఒక్కదే విదేశాలకు వెళ్లడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి వీరిద్దరు హిట్ పేర్. మరి ఈ రోజు మన హిట్ పేర్ లో ప్రత్యేక కార్యక్రమంలో శుభలగ్నం, మావి చిగురు, శుభమస్తు సినిమాలో జగపతి బాబు, ఆమని వీరిద్దరి హిట్ పేర్ తాలూకా ముఖ్యమైన విశేషాలు చూసుకున్నాం కదా. మరి నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.